yeah. Okay. So, hi Chappu, hi guys, welcome to Vaishnavi. No Chappu Nana? Welcome to Vaishnavi. So, ఇప్పుడు మేము ఈవినింగ్ స్నాక్స్ తింటున్నాము. ఇప్పుడు మీ వీడియో ఏంటో తెలుసా, మనము ఏం చేస్తున్నామో వాళ్ళకి కూడా చూపిద్దామా ఈరోజు. మేము బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి అంటే మా కొత్త అపార్ట్మెంట్స్లో మాకు నచ్చినవి చాలా ఉన్నాయి. సో మేము ఎవ్రీడే సాయంత్రం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అందుకని మేము సాయంత్రం ఏమేమి చేస్తాము, ఏమేమి ఎంజాయ్ చేస్తాము, ఎలా ఉంటుంది అది మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా. అందుకని ఈవినింగ్ స్నాక్స్ తినేసి మా అమ్మ తినేసి విల్ గో అండ్ ప్లే. సో మాతో పాటు ఈరోజు మీరు కూడా మా గేమ్స్ని అన్ని స్పోర్ట్స్ని చూసి ఎంజాయ్ చేయండి. మీరు కూడా ఆడుకోండి ఇంట్లో. సూపర్ చెప్పు, మాకు చాలా తెలుసా. సూపర్ సూపర్ ఉంటుంది ప్లే కదా. సో మీన్ టైం పిల్లల్ని బయటకు తీసుకెళ్ళినప్పుడు మనం కూడా వీళ్ళతోటి టైం ఎలా స్పెండ్ చేయాలి అండ్ క్వాలిటీ టైం ఎలా వస్తుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనము హ్యాపీగా ఉంటాము. సరే పెడుతున్నాను. అండ్ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి, ఎలా వాళ్ళని ఆడిస్తున్నప్పుడు మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలనేది కూడా నాకు తెలిసిన వరకు మీతో షేర్ చేసుకుంటాను. ఇఫ్ ఐఎమ్ రాంగ్ మీరు కూడా నాకు సజెస్ట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కదా నేర్చుకుంటున్నాను, ఇంకా ఫ్యూచర్లో చాలా తెలుసుకోవాలి. సూపర్ సూపర్. తినేసి రెడీ అయిపోతాం. ఓకే, అలాగా డైరెక్ట్గా వెళ్ళిపోకూడదు మేఘన్. కొన్ని బయట వెళ్తాం కదా, గ్రౌండ్లోకి గార్డెన్లోకి, మినిమం ప్రికాషన్స్ తీసుకోవాలి. సో అరే సాక్స్ ఉన్నాయి మేఘన్. షూస్ ఏవి నీవి? ఏడవకూడదు గుడ్ బాయ్. షూస్ ఏవి నీవి? వెర్ ఆర్ యూ షూస్? షూస్ ఎక్కడ ఉన్నాయి? షూస్ కార్లోనే ఉన్నాయి. సరే అయితే ఫస్ట్ గార్డెన్లోకి వాటికి వీటికి వెళ్తాం కదండి. ఫస్ట్ వీళ్ళు మోస్ట్ ప్రొటెక్షన్ ఎక్కడన్నా అంటే పడకుండా కింద వదిలేయకుండా ఉండలేము. ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి కాబట్టి వాళ్ళు కింద పడాలి, అప్పుడే నేర్చుకుంటారు, అప్పుడే వాళ్ళంతటి వాళ్ళు అన్నీ చేసుకుంటారు. సో మనం వాళ్ళకి నేర్చుకునే స్కోప్ కూడా ఇవ్వాలి. అందుకని వాళ్ళని అన్ని రకాలుగా రెడీ చేసి పెట్టుకోవాలి. నౌ comb your hair, comb your hair, comb your hair. You're a good boy. Megan, ఎవరు గుడ్ బాయ్? ఎవరు? Who's good boy here? Good boy. And ఇదే అండి మర్చిపోయా, నాకు కూడా ఈ మధ్య తెలిసింది. వీడు ఎప్పటి నుంచి అయితే పడుతున్నాడో అప్పుడు నేను తెలుసు కదా మనకి సోషల్ మీడియాలో తెలుస్తూ ఉంటుంది. సో అలాగా నాకు దీని గురించి తెలిసింది. సో ఇది నేను లవ్ ల్యాప్ నుంచి ఆర్డర్ చేశాను. మోస్ట్ ట్రస్టెడ్, నాకైతే నా బేబీ కోసం ఎప్పటి నుంచో నేను లవ్ ల్యాప్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను. హెల్మెట్ అని అంటారు. అండ్ ఇది చాలా రకాల నుంచి నా మదర్స్ని సేవ్ చేస్తుంది. ఎందుకంటే రీజన్స్ ఇలా కార్నర్స్ ఉంటాయి మనకి. మా వాడైతే దాని కిందకి ఏదో ఒకటి పంపించడం, దానికోసం కావాలని వెళ్ళి ఇక్కడ దాకా వెళ్ళి ఇలా పైకి లేస్తూ ఉంటాడు. సో నాకు చాలా టెన్షన్ ఉండేది, ఎక్కడ ఇలా పడ్డప్పుడు లేకపోతే ఫ్లోర్ పైన ఒక వాటర్ డ్రాప్ పడ్డా అది జారి కింద పడ్డప్పుడు బ్యాక్ సైడ్ పడిపోతూ ఉంటారు. ఇలాంటివి చాలా జరిగాయిలేండి. సో అవన్నీ చూసినప్పుడు నాకు వెతికితే ఇది సొల్యూషన్ దొరికింది. యాక్చువల్లీ ఒక పర్టికులర్ ఏజ్ అని కాదు, ఇది ఫ్రీ సైజు, ఏ ఏజ్ నుంచి అయినా యూస్ చేసుకోవచ్చు. సో దీనిలో ఇది హెవీ ప్యాడెడ్ ఉంటుందండి. ఏదో హెవీ ప్యాడెడ్ ఉంది కదా అని మళ్ళీ హెవీ వెయిట్ ఉండదు. వాళ్ళకి నెక్ అండ్ షోల్డర్ పైన ఎటువంటి ప్రెషర్ లేకుండా చాలా లైట్ వెయిట్ అండ్ కుషనింగ్, సాఫ్ట్ కుషనింగ్ ఇచ్చారు. కూల్ కుషనింగ్ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువసేపు యూస్ చేసినా కూడా వాళ్ళకి ఎటువంటి ఇరిటేషన్ లేకపోతే ఎటువంటి హీట్ అలాగే జనరేట్ అవ్వకుండా వాళ్ళ హెడ్ని కూడా కూల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ 100% కాటన్ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ ఫ్యాబ్రిక్ కాటన్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ కాటన్ ఇచ్చారు. అండ్ ఇదైతే బ్రీతబుల్ పోర్స్ కూడా ఉన్నాయి చూడండి, వాళ్ళకి ఎక్కడ స్వెట్ ఇరిటేషన్ ఏం లేకుండా. ఇది మనకి 100% కాటన్ ఇవ్వడంతో పాటు దీంట్లో ఇచ్చిన ఫిల్లింగ్ అంతా IXPE మెటీరియల్ ఇచ్చారు. దీనివల్ల మన షాక్ అబ్సార్ప్షన్ క్యాపబిలిటీ అనేది పెరుగుతుంది. అండ్ వీళ్ళు పడ్డప్పుడు కానివ్వండి ఏదైనా కూడా వాళ్ళ హెడ్ దాకా వెళ్ళకుండా అంటే
దాని ఆ షాక్ అనేది వాళ్ళ హెడ్కి తగలకుండా ఉంటుంది. సో షార్ప్ ఆబ్జెక్ట్స్ లేకపోతే ఎక్కడైనా ఫ్లోర్ పైన పడినా జారి పడినా ఎక్కడైనా పైకి ఇలా కిందకి లేస్తూ ఉంటారు కదా, ఇలాంటి టైంలో టేబుల్స్ కిందకి దూరుతుంటాడు మా వాడైతే. వాటన్నిటిలో నాకైతే ఇది నిజంగా చాలా హెల్ప్ చేస్తుంది. సో గైజ్ ఇది బేబీ హెడ్ని చాలా రకాలుగా ప్రొటెక్ట్ చేయడంతో పాటు ఇది చాలా డ్యూరబుల్గా కూడా ఉంది. ఐ బీన్ యూజింగ్ చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను, అందుకే మీకు మరకలు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో పిల్లలకి మాత్రం ఇది నేను మస్ట్ అండ్ షుడ్ సజెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే హెడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి. మీకు ఈ లింక్ డెఫినెట్గా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, యూ కెన్ గో అండ్ షాప్ ఇట్. సో దీన్ని అడ్జస్ట్ చాలా ఈజీగా చేయొచ్చు. కమ్ విల్ వేర్ ద హెల్మెట్. ఇలాగ బ్యాక్ స్ట్రాప్స్ ఉంటాయి, సో మన బేబీ హెడ్ సైజ్కి తగ్గట్టు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. టాన్ టాన్ టాయ్, గుడ్ బాయ్, డన్. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఈ స్ట్రాప్ అనేది అడ్జస్టబుల్, మన చిన్న సైజ్ని బట్టి వీ కెన్ అడ్జస్ట్ దిస్. సో దీని స్ట్రక్చర్ ఇలా ఉండడం వల్ల వాళ్ళకి బ్రీతబుల్ ఎయిర్ అనేది వెళ్ళి స్వెట్ లేకుండా ఉంటుంది హెడ్లో. ఓకే డన్. మా డాడీ గో కాల్ డాడీ, విల్ గో. వీఆర్ రెడీ. డాడీ దగ్గరికి వెళ్ళు, నేను వాటర్ బాటిల్ తీసుకొని వస్తాను, మనం వెళ్దాం. ఓకేనా? గో డాడీ. వాటర్ బాటిల్ అని నేను తీసుకోవాల్సినవి తీసుకోవాలి ఇప్పుడు. కమింగ్. సో అయ్యగారు ఇప్పుడు వాళ్ళ డాడీ తోటి క్రికెట్ ఆడాలంట, దానికోసం బాల్, క్రికెట్ బాల్ ఇది మా వాడికి. పిల్లలు ఉంటే మనం కూడా పిల్లలం అయిపోతామని ఊరికే అనరు, ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. క్రికెట్ ఈరోజు ఖాళీగా ఉంది రే. క్రికెట్. డాడీ బాల్ బ్యాట్ రెండు తీసేసుకొని వెళ్ళిపోతున్నాడు. మాకు బాల్ కావాలి. నీకు బౌలింగా బ్యాటింగా ఫస్ట్? రెండు బాల్కే కావాలి. ఏ వర్షం పడేసరికి మేఘన్ బాల్ రా, విజిల్ కాదు. డాడీ త్రో. ఓకే తడి ఉంది కదా. రెడీ. క్యాచ్. మీరిద్దరు బ్యాటింగ్ ఇప్పుడు. రెడీ. వాడి బౌలింగే కావాలి. రెడీ. ఓకే. మీరు ఇంకా మూలకి వెళ్ళిపోతున్నారు లోపలికి. కమ్. ఫుట్బాల్. అరే ఫుట్బాల్ గ్రౌండ్ కాదురా ఇది. కమాన్, ఆగు. లెట్ హిమ్ కిక్. క్రికెట్ ఫోర్ నెట్లోకి వచ్చి ఫుట్బాల్ ఆడుతున్నాం. కిక్. మమ్మీ మాలి నువ్వు. రెడీ. అరే రన్స్ వద్దు నాకు నేనే వేస్తా. వెయిట్. కమ్. ఓకే ఇప్పుడు రెడీ. ఇప్పుడు నువ్వు చేస్తావా? నువ్వు ఒకటివి. మేఘన్ ఇప్పుడు. మేఘన్ సింగిల్ బ్యాటింగ్. మేఘన్ ఓపిక అయిపోయింది, వెళ్ళిపో వచ్చేస్తుంది. ఇంక వాళ్ళ డాడీకే తెలియాలి వాళ్ళ గోల. నేను బ్యాట్ తెచ్చాను. కమింగ్. ఏం చేశారు ఈ గ్యాప్లో? బ్యాట్ వద్దా మీకు? నాకే ఇచ్చేసారు. టేక్ యూర్ బ్యాట్. బాయ్. నా వల్ల కాదు, ఇంకా నడుము నొప్పి వచ్చేసిందబ్బా. వీళ్ళిద్దరూ ఆడాలి ఇప్పుడు, మరి ఏం ఆడతారో. యాక్చువల్లీ క్లైమేట్ బాగుండడం వల్ల ఇలా ఉంది. కానీ ఒకటి మా వారు చెప్పారు, నేను ఇప్పుడు దాకా అంటే ఎక్కువ నేను చూడలేదు, ఎప్పుడు నేను చూసినంత వరకు అయితే తెలియదు. కానీ మా వారు పాపం ఎప్పుడు చూసినా ఈ నెట్లో ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. ఈ కమ్యూనిటీ మొత్తంలో ఒకటే క్రికెట్ నెట్ ఉంది.
సో కొంచెం దీనికి మాత్రం టైం కుదరట్లేదు. ఎప్పుడైనా రావాలంటే ఎవరో ఒకరు ఉంటున్నారని అన్నారు. మేబీ అన్ని కమ్యూనిటీస్లోనూ ఇలానే ఉంటుందా? ఎక్కడికి ఎక్కడికి అన్ని డాడీకి ఇచ్చేసి చేస్తున్నావు. పార్క్ 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 మరి దా కమ్ కమ్ కమ్. అన్నీ ఎటు పడితే అటు విసిరేసాడు, ఏది ఉంచుకోవు. సరే మనము పార్క్కి వెళ్ళిపోదాము, సరేనా? డాడీ బాల్ తీసుకొని వస్తాడు. ఏంటిదంతా అలుపు వచ్చింది, ఆయాసం వచ్చింది, షూస్ తడిచిపోయాయి, ప్యాంట్ తడిచిపోయింది, మట్టి అయింది. మామ పట్టుకుంటే మాత్రం బాగుంది, నీకు నేను పట్టుకుంటే నొప్పి వచ్చింది. డాడీ గో గో డాడీ గో 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 గో. మేము చిన్నోళ్ళమని ఎవరు చెప్పారు? నేను జాగ్రత్తగానే ఉన్నాను. పట్టుకో పట్టుకో పట్టుకో. క్లైమ్ క్లైమ్. ఎస్ 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 యూ కెన్ డూ ఇట్. గుడ్ బాయ్. అలుపు వస్తుంది కదా. సెంట్రల్ గార్డెన్ వ్యూ ఇది. మా ఈ ప్రాజెక్ట్ మొత్తానికి ఇది గార్డెన్ అండి. ఇంకా అవుతుంది, ఫినిషింగ్స్ అవ్వలేదు. పిల్లలు వచ్చే టైం అయింది, పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు. కొంచెం సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా ఈవినింగ్ టైమ్స్ కోసం. నేనే సీనియర్ అయిపోయినట్టున్నాను, అలుపు వచ్చేస్తుంది. ఒక 4 స్టెప్స్ ఎక్కేసరికి వారికి కూడా ఇద్దరు సరిపోయారు. నేనే కంప్లీట్ చేయలేకపోతున్నా వాళ్ళతో. ఇంకా తెలివి మాకు కూడా ఉంది సార్. మధ్యలో వచ్చి దిగేద్దామనా? Hold this. Yeah. Yeah. కళ్ళు తిరుగుతాయేమో, ఇది నాకే తిరుగుతుంది. వద్దు. ఇక్కడ ఇక్కడ ఒకసారి ఇదా, ఇది లేరు. ఏం కాదు, వాడికి ఇష్టమే. ఏ ఏ ఏ ఏ రామా, నా వల్ల అవ్వట్లేదురా. నేను చిన్నప్పుడు కూడా ఆడుకోలేదు ఎన్ని గేమ్స్. ఒక గంట ఇంత. నాకు ఇది పక్కన షూస్ మనకి ఎందుకు చెప్పు? మన షూస్ మనం వేసుకుంటాం కానీ ఇంకొకరు షూస్ కావాలంట. లెట్స్ గో. బాయ్. సే బాయ్. మేఘన్ బాయ్ చెప్పేద్దాము. వాళ్ళు స్విమ్మింగ్ చేస్తారు, డాడీ మామ వాళ్ళు. మనము ఇంటికి వెళ్ళిపోదాం. మామ ఏ మామ బాయ్ బాయ్. సో బాయ్ బాయ్ మరి. బాయ్ చెప్పేసి. ఇది మా ఈవినింగ్ రొటీన్. మేము ఆడుకోవాలి అంటే మమ్మల్ని ఆడుకోనివ్వట్లేదు, మేము స్విమ్మింగ్ చేయాలి అంటే మమ్మల్ని స్విమ్మింగ్ చేయనివ్వట్లేదు. చెప్పు, నీ మైండ్ వాయిస్ చెప్పు. సో ఇదండి. యాక్చువల్లీ అనుకున్నాను కానీ వీడు ప్రిపరేషన్ లేకుండా దించితే, పైగా ఇప్పుడు వెదర్ తెలుసు కదా, అందుకని రిస్క్ తీసుకోబుద్ధి కాలేదు. అందుకని వీడిని స్విమ్మింగ్ కాకుండా ఇక్కడే ఉంటే ఏడుస్తాడని చెప్పి మేము ఇంటికి వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తున్నాం. సో ఇది మా ఈవినింగ్ రొటీన్. అండ్ ఇది మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ వైష్ణవి. అండ్ ఒకవేళ నాకు తెలియని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి. దోమలు వచ్చేస్తున్నాయి. బాయ్ బాయ్. నాకు తెలియని చాలా ఇన్ఫర్మేషన్ కావాలి, ప్లీజ్ కమెంట్ చేయండి, నేను చదువుతాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.